దేశంలో వరల్డ్ కప్ నిర్వహణకు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరంతో కాకా గడ్డం వినోద్ మాట్లాడి బీసీసీఐని అభివృద్ది చేశారని చెప్పారు. గడ్డం వినోద్తో కలిసి హెచ్సీఏ అధ్యక్షులుగా క్రికెట్ను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లామన్నారు వివేక్. దేశంలో క్రికెట్ క్రేజ్ పెరగడానికి కాకా కుటుంబం ఒక కారణమన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. క్రీడల్లో సహకారం అందించేందుకు కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్, గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. మేము బెల్లంపల్లిలో వినోద్ గారు గెలిచిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ప్రత్యేకంగా చాలా చోట్ల కూడా వెంకటస్వామి కప్పు పెట్టుకుంటాం సార్, మీరు దానికి స్పాన్సర్ చేయాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ రిక్వెస్ట్ రావడం జరిగింది. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది, కాకా వెంకటస్వామి కప్ పెద్దపల్లిలో అన్ని 7 నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి ఈ గ్రామం నుంచి వచ్చిన క్రికెటర్స్ కి ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా క్రికెటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటి మ్యాచ్ మన బెల్లంపల్లిలో వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యే వారు ప్రారంభం చేయబోతున్నారు. ఈ కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే 7 నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి క్రికెటర్స్ అందరికీ కూడా వారికి కిట్స్ ఇవ్వడంలో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రైజ్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా వారికి ఇప్పించి ఈ క్రికెట్ ని మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఉన్న పెద్దపల్లే కాదు, యావత్ తెలంగాణలో ఒకవేళ మోక దొరికితే అన్ని జాగాలలో కూడా క్రికెట్ పెట్టే అవకాశం ఉంది. టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. మాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను ప్రెసిడెంట్ గా ఉంటే 11 ఏళ్ళు, మా తమ్ముడు 2 ఏళ్ళు ఉన్నాడు. మా నాయన పేరు మీద కూడా ఫౌండేషన్ లో అన్ని జిల్లాలకి అందరినీ టీమ్స్ తీసుకొచ్చి ప్రాక్టీస్ మ్యాచ్లు చేసినాం, టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. చాలా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఫైనల్స్ అయినట్టే, రకరకాలుగా టెలికాస్ట్ అయింది, రకరకాలుగా ప్లేయర్స్ అందరు బయటకు వచ్చారు. ఈ టోర్నమెంట్ మా నాయన పేరు మీద ప్రత్యేకంగా జనాలకు, ఎందుకంటే అప్పుడే మా గవాస్కర్ అన్నంటే రూరల్ టాలెంట్ ని సరిగ్గా ట్యాప్ చేస్తలేము, ఆ టాలెంట్ ని ఇట్లా సరిగ్గా ట్యాప్ చేసుకుంటే ఇప్పుడున్న టీంలో కూడా ఇసోటి దగ్గర 10 ఇండియన్ టీంలు కావాలి అని ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ తో చెప్పిండు. మేము అందరినీ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ టోర్నమెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క యువకులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అందరూ కోఆపరేట్ చేయండి. ఈ టోర్నమెంట్ లా విన్నర్ ఆఫ్ ద టోర్నమెంట్ కి ప్రైజ్ మనీ 3 lakhs డిక్లేర్ చేస్తున్నాము, రన్నర్ అప్ కి 2 lakhs డిక్లేర్ చేస్తున్నాము. అయితే ఈ టోర్నమెంట్ డీటెయిల్స్ చెప్పాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మండల్ వైజు ఒక్కో మండల్ వర్సెస్ ఇంకో మండల్ మ్యాచెస్ పెట్టాము. అది సుమారు ఒక 35 మ్యాచెస్ ఉంటాయి. అవి క్వాలిఫై అయిన వాళ్ళు కాన్స్టిట్యున్సీ వర్సెస్ కాన్స్టిట్యున్సీ ఆడడం జరుగుతుంది. అక్కడ ఒక 21 మ్యాచ్లు జరుగుతాయి. దాంట్లో విన్నర్ కి ఒక ప్రైజ్ అమౌంట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాకా పేరు మీద పెట్టిన ఈ టోర్నమెంట్ స్పోర్ట్స్ అనేది కేవలం గేమే కాదు, లైఫ్ లో లెర్నింగ్ లెసన్ కూడా ఉంటుందని చెప్పి చాలా మంది యువతలకు ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మీరందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని ఒక మంచి సక్సెస్ చేసి ఇక్కడ పెద్దపల్లి నుంచి మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఖచ్చితంగా ప్లేయర్స్ వెళ్దామని చెప్పిన కోరిక నెరవేరుస్తుందని చెప్పి మీ అందరితోటి తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను.